నుండి లూకా రాసిన సువార్త 12వ అధ్యాయము 35వ వచనం నుండి 40 వచనం వరకు ఉన్న లేఖన భాగాన్ని మనం చదువుకోవడం జరుగుతున్నది. ఈరోజు ప్రాముఖ్యంగా అంశము, నువ్వు సిద్ధముగా ఉన్నావా? దేని కొరకు? ప్రభు రాకడ కొరకు. ప్రశ్న మనకు, నీవు సిద్ధముగా ఉన్నావా ప్రభు రాకడ కొరకు? ప్రభునందు ప్రియులారా, చదవబడిన లేఖన భాగాన్ని లూకా రాసిన సువార్తలో యేసు ప్రభు వారు మరి బోధించిన ఆ బోధనా విధానంలో యేసు ప్రభు వారు తన యొక్క మొదటి రాకడ చాలా తగ్గించుకొని వచ్చాడు. ఒక దీనుడిగా, దరిద్రునిగా ఈ లోకానికి తగ్గించుకొని వచ్చాడు. కానీ రెండవసారి యేసు ప్రభు వారు ఆయన రాబోతా ఉన్నాడు. లేఖనాలన్నీ కూడా ప్రచురింపబడుతూ ఉన్నాయి. కాబట్టి సత్యాన్ని మనం గ్రహించిన వారు దయచేసి చూడండి పిల్లారా, యేసు ప్రభు వారు ఆయన మొట్టమొదటిగా ఏ విధంగా వచ్చాడో, రెండవసారి అంత దీనుడిగా, దరిద్రుడిగా రాడు. యేసు ప్రభు వారు కడపూర మ్రోగబడుతూ ఆయన ఆర్భాటముతో వేవేల దూతల చేత ఆయన లోకానికి రాబోతా ఉన్నాడు. న్యాయాధిపతిగాను, తీర్పరిగాను ఆయన రాబోతా ఉన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, అందుకే యేసు ప్రభు వారు తన యొక్క రాకడను గురించి తెలియపరుస్తూ, ఆ రాకడలో ప్రతి ఒక్కరు కూడా ఆ రాకడ కొరకై నిరీక్షణ కలిగి, సిద్ధపాటు కలిగి ఉండాలి. లేకపోతే ఏమి జరుగుతుందో అనే విషయాలు చాలా భయంకరంగా ఉంటున్నాయి. చాలామంది మనము దేవుని యొక్క వాక్యాన్ని ఆశీర్వాదంతో కూడిన మాటలే కోరుకుంటాం. ప్రభునందు ప్రియులారా, హెచ్చరిక కలిగిన మాటలు చాలామంది మరి ఇష్టపడరు. ఎందుకంటే మేము ఆరాధనకు వచ్చింది ఆశీర్వదింపబడటానికి కదా అని. మంచిదే, మనల్ని కూడా దేవుడు బహుగా ఆశీర్వదించాడు తన మరణం ద్వారా, బహుగా ఆశీర్వదించాడు తన యొక్క శ్రమల ద్వారా, బహుగా ఆశీర్వదించాడు తన యొక్క పొందిన అవమానముల ద్వారా. ప్రియులారా, ప్రతిరోజు కూడా ఆయన దీవెనకరమైన మాటలే ఆయన మనతో మాట్లాడుతూ తన కృపను, కనికరాన్ని మన పట్ల చూపుతా ఉన్నాడు. కాబట్టి చూపుతున్న దేవునికి మనం ఏ విధంగా కృతజ్ఞతాపూర్వకంగా ఉండాలి, లేకపోతే ప్రభు రాకడ కొరకై ఏ విధంగా సిద్ధపాటు కలిగి ఉండాలో చాలా జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యములో హెచ్చరిక కలిగిన మాటలు మనం అంగీకరించాలి. సరే పిల్లలు, ఇక్కడ చూడండి, యేసు ప్రభు వారి యొక్క రెండవ రాకడలో ఏ విధంగా ఉండాలి అంట. మొట్టమొదటిగా మనం గమనిస్తే ఈ యొక్క 12వ అధ్యాయంలో మనం చూసినప్పుడు పిల్లరా, దయచేసి చూడండి, ఎవరైతే ఆయన కొరకు ఎదురు చూస్తారో అంటాడు, ఎదురు చూడాలి అంట. రెండవదిగా ఇక్కడ చూడండి 37వ వచనంలో మెలకువగా ఉండాలి. మూడవ భాగాన్ని మనం గమనిస్తే పిల్లారా, ఇక్కడ చూడండి చివరి భాగంలో 40వ వచనం అంటాడు, సిద్ధపాటు కలిగిన వారి కలిగి జీవించాలి. యేసు ప్రభు వారి యొక్క రాకడ కొరకై ఏం చేయాలంటే మనము ఎదురు చూడాలి. నెంబర్ 1. మరి యేసు ప్రభు వారి యొక్క రాకడ కొరకై మనం ఏం చేయాలంటే మెలకువతో ఉండాలి. యేసు ప్రభు వారి యొక్క రెండవ రాకడ కొరకై మనం చేయవలసిన పని ఏమిటంటే సిద్ధపాటు కలిగి ఉండాలి. ఒక ఉదాహరణ మనం జ్ఞాపకం చేసుకుందాం పిల్లల. ఏమిటంటే, దయచేసి చూడండి, మనం ఎక్కడికన్నా కానీ వెళ్ళాలనుకుంటే మనం అందరం కూడా సిద్ధపాటు కలిగి ఉంటాం. లేకపోతే ఈ ప్రాంతం నుంచి మరి ఒక ప్రాంతానికి వెళ్ళాలంటే బస్సు కానీ, ట్రైన్ కానీ, లేకపోతే గమనించండి మరి ఫ్లైట్ కానీ వెళ్ళాలంటే ఒక సమయం ఉంది. ఆ సమయానికి మనం ఏం చేయాలంటే సిద్ధపాటు కలిగి మరి తయారుపడి ఆ యొక్క మరి బస్సు కోసము, వాహనము కోసమై మనం ఎదురు చూస్తూ ఉంటాం. వాహనము ఒకవేళ ఆలస్యం కావచ్చు,
లేకపోతే ఒకవేళ త్వరగా రావచ్చు, లేకపోతే ఆ సమయానికి రావచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా మనం సిద్ధంగా ఉండాలి. మనం సిద్ధపాటు కలిగి ఉంటాం. ఒకవేళ పిల్లలు గమనించండి, మనం సిద్ధపాటు లేకుండా ఉంటే మనము సిద్ధం కలిగిన ఆ సమయానికి మనం మిస్ కావచ్చాము. బస్సు కానీ ఏ వాహనమైనా కానీ. మనం ప్రశ్న రావచ్చు, చాలా మంది అనుకోవచ్చు, పాస్టర్ గారు ఆ వాహనం కాకుండా ఇంకొక వాహనం ఉంది, వేరే వాహనాల్లో ప్రయాణం చేయవచ్చు అని. పిల్లరా, ఇహలోక సంబంధంగా ఎన్ని వాహనాలు నువ్వు సిద్ధంగా ఉండి నువ్వు ఎక్కడికైనా వెళ్ళడానికి సమయం ఉండొచ్చేమో, కానీ యేసు ప్రభువు రాకడకు మాత్రము ఒకటే సమయం. యేసు ప్రభువు రాకడకు మాత్రము ఒకటే సమయం. ఆ సమయానికి నువ్వు సిద్ధపడి ఉంటే నీవు ఆశీర్వదింపబడతావు. ఆ సమయానికి నువ్వు మెలకుగా ఉంటే నువ్వు ఆశీర్వదింపబడతావు. నువ్వు ఆ సమయానికి ఎదురు చూస్తూ ఉంటే నువ్వు ఆశీర్వదింపబడతావు. ఇక్కడ లేఖన భాగములో ఎవరైతే ఎదురు చూస్తారో, ఎవరైతే మెలకుగా ఉంటారో, ఎవరైతే సిద్ధపాటు కలిగి ఉంటారో, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. యేసు ప్రభువు ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, వారు ధన్యులు. పిల్లరా, నీ ఆస్తిని బట్టి నువ్వు ధన్యత్వం కాదు, లేకపోతే నువ్వు బాగా చదివావని నేను ధన్యుణ్ణి అని అనుకోవడానికి కాదు, లేకపోతే ఒక హోదాలో నేను ఉన్నాను కాబట్టి నాకన్నా మించిన వారు లేరు అని ధన్యుణ్ణి అని అనుకోవచ్చు. లేకపోతే మంచి ఆరోగ్యం ఉంది, బలం ఉంది కాబట్టి నాకంటే ధన్యుడు ఎవరు కూడా లేరని ఒకవేళ నువ్వు అనుకోవచ్చేమో. కానీ అన్నిటికంటే ధన్యత ఏమిటంటే, క్రైస్తవ విశ్వాసిగా నీవు ఉండవలసిన లక్షణం ఏమిటంటే, ఆయన కొరకై నువ్వు సిద్ధపాటు కలిగి ఉన్నావా? యేసు ప్రభువు ఏ సమయంలో వస్తాడో తెలియదు కదా. ఆయన కోసం సిద్ధపాటు కలిగి ఉన్నావా? మెలకువ కలిగి ఉంటున్నావా? ఆయన కొరకు మనం ఎదురు చూస్తుంటున్నావా? ఒక్కసారి మనం ప్రశ్న వేసుకుందాం. ఒకవేళ దినచర్యలో మన యొక్క దినచర్య అంతా కూడా మరి గడిచిపోతా ఉంది. ఉదయాన్నే లేస్తుంటున్నాం, సాయంత్రానికి ఇంట్లో చేరుతా ఉన్నాం. అలాగనే ఇంటిలో మనం ఏదో మరి వండిన తింటా ఉన్నాం, లేకపోతే చక్కగా నిద్రపోతా ఉన్నాం, మరలా లేస్తా ఉన్నాం. ఇదే కాదండి నా ప్రేమైన వారలారా, సిద్ధపాటు అనేది చాలా ప్రాముఖ్యమైనది. అంటే సిద్ధపాటు అంటే ఏ విధంగా సిద్ధపాటు కలిగి ఉండాలో, ఏ విధంగా మెలకుగా ఉండాలో, ఏ విధంగా ఎదురు చూడాలో అనే విషయాన్ని యేసు ప్రభువారు ఒకే ఒక వచనములో చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. దయచేసి చూడండి పిల్లరా, ఎదురు చూసేవారు కానీ, సిద్ధపాటు కలిగిన వారు కానీ, మెలకువ కలిగిన వారు ఏ విధంగా ఉండాలి? దయచేసి చూడండి పిల్లరా, దేవుని యొక్క వాక్యంలో యేసు ప్రభువారు మాట్లాడుతున్న మాటను 12వ అధ్యాయం 35వ వచనంలో చూడేమంటాడో, 35వ వచనంలో 2 విషయాలు అక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు. 2 విషయాలు ఏమంటున్నాడంట? మీ నడుములు కట్టుకొని ఉండుడి, నెంబర్ 1. నెంబర్ 2, మీ దీపములు వెలిగించుతూ నుండి, ఆరిపోకూడదు. పిల్లలు గమనించండి, 2 విషయాలు యేసు ప్రభువారు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా దేవుని యొక్క వాక్యం చదువుతూ ఉంటుండగా పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించిన యొక్క మాటలను మీతో నేను మాట్లాడుతూ ఉన్నాను. పిల్లరా, ఈ సంవత్సరంలో 2025వ సంవత్సరంలో ఒకవేళ 1 మాసం అయిపోయింది, 2వ మాసం కూడా అర్థంలోకి వచ్చేసాం. ఒకవేళ ఇంకా యేసు ప్రభువారిని సొంత రక్షకునిగా అంగీకరించకపోతే, యేసు ప్రభువారి దగ్గర నీ పాపాలు నువ్వు ఒప్పుకోకపోతే, యేసు ప్రభువారి ఎదుట పశ్చాత్తాప పడకపోతే, ఇది మంచి సమయం, అనుకూలమైన సమయం. ఈరోజే యేసు ప్రభువారిని నీ సొంత రక్షకునిగా అంగీకరించు. యేసు ప్రభువారిని అంగీకరించిన వారు ఏ విధంగా ఉంటారంటే, యేసు ప్రభువారు ఎప్పుడు వస్తాడా, ఆయనతో కలిసి ఎప్పుడు జీవించాలా, ఆయనతో కలిసి ఎప్పుడు సమయాన్ని గడపాలని ఎదురు చూసే అనుభవాన్ని ఉంటుంది. పిల్లల దేవుని యొక్క వాక్యములో మనం గమనించినప్పుడు పాత నిబంధన గ్రంథములో ఆది కాండములో
దేవాతి దేవుడు ఆదామవ్వలను తన యొక్క చేతుల ద్వారా తయారు చేశాడు. తయారు చేయబడిన తర్వాత మరి ఈ ప్రపంచానంతా కూడా శూన్యముగాను నిరాకారముగా ఉన్న యొక్క భూమిని అంతా కూడా ఒక అందమైన రీతిగా తయారు చేశాడు. అందమైన రీతిగా తయారు చేయడమే మాత్రమే కాదు, ఆదామవ్వలను తయారు చేసిన తర్వాత వారికి ఒక ప్రత్యేకమైన స్థలం ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. స్పెషల్ ఎఫెక్ట్, స్పెషల్ మరి అనుకూలతలన్నీ కూడా ఇస్తూ ఉన్నాడు. అదేమిటంటే ఏదెను తోటలో వారిని పెట్టడం. ఏదెను అనగా ఉల్లాసం. పిల్లలు, దేవుని యొక్క వాక్యంలో రాయబడుతుంది, ఆదామవ్వల దగ్గరికి సంధ్య వేళలో, ప్రతి సంధ్య వేళలో అనగా ప్రతి సాయంత్ర సమయమున ఆయన ఆదామవ్వలను కలుసుకొనటానికి ఒక సమయం కేటాయించేవాడు దేవాతి దేవుడు. నా పిల్లలతో నేను కడవాలి, నా పిల్లలతో ఆదామవ్వలతో నేను సమయాన్ని గడపాలి. దేవుడికి అంత ఆరాటము దేవుడు కేటాయించుకుంటే, ఆయన స్వరూపంలో చేయబడిన మనము మట్టి పురుగు లాంటి వారం. మనం ఎంత సమయాన్ని దేవుడికి కేటాయిస్తున్నాం? దయచేసి గమనించండి పిల్లారా, సంధ్య వేళలో ఆదామవ్వలను కలుసుకొనటానికి దేవాతి దేవుడు ప్రతిరోజు కూడా వచ్చేవాడు. దేవుడి కొరకై ఆదామవ్వలు కూడా సంధ్య వేళ అయ్యే లోపల ఆ సమయానికి వారు చూసుకునేవారు. సూర్యుడు మరి అస్తమించే సమయంలో వారు చూస్తుంటున్నారు, సూర్యుడు అస్తమించే సమయానికి మా దేవుడు వస్తాడు కదా. పిల్లలు గమనించండి, ప్రతిరోజు కూడా సంధ్య వేళ దేవుని యొక్క సన్నిధి ఆదామవ్వలు అనుభవించేవారు. ఆ సంతోషమే వేరండి. పిల్లలు ఒక్కసారి ఆలోచించేయండి. మన పిల్లలు ఉంటున్నారు, సన్న పిల్లలు, చిన్న పిల్లలు. మరి అక్కడ ఒక తల్లి కూడా తన బిడ్డను కూర్చోబెట్టుకొని ఆడించుకుంటా ఉంటుంది. ఆ బిడ్డ యొక్క తల్లి, తండ్రులు, లేకపోతే ఆ బిడ్డ చంటి బిడ్డ, ఆ బిడ్డ మరి ఏమి తెలియని అమాయకురాలు. ఆ బిడ్డ తల్లిదండ్రుల దగ్గర ఎంత లాలన చేస్తుందండి, ఎన్ని ముద్దులు పెడతారో, మీరు ఎంత ముద్దులు పెడతారో, ఆ బిడ్డని ఎంత హత్తుకుంటారో, ఎంత కౌగులించుకొని ఆ బిడ్డతో ఎంత హ్యాపీగా మరి దుఃఖమంతా కూడా మర్చిపోయి ఆ బిడ్డతో గడుపుతారు. పిల్లలు, అలాంటి సందర్భమే దేవుని యొక్క రాకడ కూడా. ఏదైనా తోటలోకి రాగానే పిల్లలుగా ఉంటున్న ఆదామవ్వలు ఎంత సంతోషంగా ఉంటున్నదో, ఆదామవ్వలు దేవుని చూడగానే వారికి ఉంటున్న మరి దుఃఖము కానీ లేకపోతే ఆనందం అంతకంటే ఎక్కువగా అధికముగా ఉంటున్నది. నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా? ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క రాకడకు ఎవరైతే ఎదురు చూస్తారో, ఎవరైతే రక్షణ పొందుతారో, ఎవరైతే దేవుని బిడ్డలుగా స్వీకరింపబడతారో వారు దేవుని కొరకు ఎదురు చూస్తారు. ఆదామవ్వలు దేవుని కొరకు ఎంతవరకు ఎదురు చూశారంటే, సాతాను మాటలు వినంత వరకు కూడా వారు దేవునితో ఎదురు చూశారు. ఎప్పుడైతే సాతాను యొక్క మాటలు విన్నారో వారి స్వభావాలు మారిపోయాయి, వారి ఆలోచనలు మారిపోయాయి. ప్రియులారా గమనించండి, వారు ఏ విధంగా మారిపోయారంటే దేవుని దగ్గరికి స్వతహాగా రాలేకపోయారు. ఈరోజు మనం కూడా ప్రియులారా, యేసు ప్రభు రక్తం చేత కడగబడిన మనము ఒకవేళ పాపాలను ఒప్పుకోకపోతే ఇంకా నీలో పిరికితనం ఉంటుంది. యేసు ప్రభు దగ్గర నీ పాపాలు ఒప్పుకోకపోతే ధైర్యంగా నీ సమస్యలు దేవునితో చెప్పుకోలేవు. దేవునితో మరి ఒకవేళ సంబంధం లేకపోతే పిల్లలు గమనించండి, దేవునితో సంతోషంగా నువ్వు గడపలేవు. దేవునితో నీ పాపాలను ఒప్పుకుంటే దేవుని సన్నిధానంలో ఎక్కువగా గడుపుతావు, ఎక్కువ దేవుని సన్నిధానంలో ఆనందపడతావు. పిల్లలకి అందుకే ఇక్కడ చూడండి, ఎవరు మరి ఏ విధంగా దేవుని కొరకై ఏ విధంగా చేయాలో తెలుసా? రెండవ రాకడలో పిల్లల ఎదురు చూడాలి.
నెంబర్ 1 ఎదురు చూడాలి. మరి అంతేకాకుండా మెలకుగా ఉండాలి. అంతేకాదు ఆయనతో సంబంధం కలిగిన వారుగా ఏ విధంగా ఉండాలో తెలుసా? దయచేసి సిద్ధంగా ఉండాలి. సిద్ధంగా ఉన్నవారు, మెలకుగా ఉన్నవారు, లేకపోతే గమనించని పిల్లరా, మరి ఆ యొక్క రాకొరకు సిద్ధపడిన వారు, వారి యొక్క గుణ లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే యేసుప్రభువు వారు తెలియపరుస్తున్నారు. ఎలాంటి వారు సిద్ధపాటు కలిగి ఉంటారు, ఎలాంటి వారు మెలకువ కలిగి ఉంటారు, ఎలాంటి వారు దేవుని కొరకై ఎదురు చూస్తారు పిల్లరా అనే ప్రశ్నకు జవాబుగా యేసుప్రభువు వారు ఇక్కడ చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అది ఏమిటంటే మీ నడుములను కట్టుకోండి. నిజంగా ప్రియులారా గమనించండి, నడుము అనగా దేనికి సాదృశ్యం అంటే యథార్థమైన జీవితానికి సాదృశ్యం. యథార్థమైన జీవితానికి నడుము సాదృశ్యముగా ఉంది. అంతేకాదు మన యొక్క శరీర భాగాలు మానవు కప్పుకొనటానికి నడుముతో మరి బట్టలు మనము చక్కగా బిగించుకుంటేనే చక్కగా నడవగలం. ఇలా గమనించండి, ఈ నడుము కట్టుకొనడం అనేది యేసుప్రభువు వారు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఏమంటాడంటే మీ నడుములను కట్టుకోవాలి. అంటే దయచేసి గమనించండి పిల్లరా, మనం బ్రతికినంత కాలము కూడా ఏ విధంగా ఉండాలో తెలుసా? యథార్థముగా జీవించాలి. యథార్థమైన జీవితం చాలా ప్రాముఖ్యమైనది. క్రైస్తవ విశ్వాసిగా ఎక్కడ ఉన్నా కానీ, అది కుటుంబం కావచ్చు, లేకపోతే నీ ఉద్యోగంలో కావచ్చు, లేకపోతే నీ భక్తి జీవితంలో కావచ్చు, లేకపోతే నీ యొక్క ఆలోచనలు కావచ్చు, నీ తలంపులు కావచ్చు, పిల్లరా సమస్తము కూడా యథార్థంగా ఉండాలి. యథార్థంగా ఉన్నప్పుడే నీలో ఏమొస్తుందో తెలుసా? నా ప్రభు ఎప్పుడు వస్తాడు, నా ప్రభుతో నేను ఎప్పుడు సంబంధం కలిగి ఉంటాను, నేను నా యొక్క నిద్రమత్తులు కాకుండా మెలకుగా ఉండడమే ఇష్టపడతారు పిల్లరా. ఇంకోటి ఏంటో తెలుసా? సోమరితనం అనేది ఉండదు. దేని కొరకు ఎదురు చూడరు. యథార్థము కలిగిన వారు ఎలాంటి వారంటే దేవుని కొరకై ఎదురు చూస్తారే తప్ప దేవుని యొక్క దగ్గర నుంచి వచ్చే లాభము కోసమై, దేవుని దగ్గర నుంచి వచ్చే జీవనాల కొరకే ఎదురు చూస్తారు తప్ప పిల్లలు గమనించండి, లోకంలో ఉంటున్న వాటి కొరకై దేని కూడా ఆశించరు. ఇక్కడ చూడండి, ప్రభు రాకడలో ప్రతి విశ్వాసి కూడా, ప్రతి క్రైస్తవ విశ్వాసి కూడా ఏ విధంగా ఉండాలో తెలుసా? యథార్థమైన జీవితం కావాలి. అందుకే సామెతల గ్రంథంలో చాలా స్పష్టంగా మరి జ్ఞానైన సల్మన్ మహారాజు సెలవిస్తున్న మాట ఏమిటో తెలుసా అండి? ఎవరైతే యథార్థవంతులుగా ఆయన కొరకై ఎదురు చూస్తారో, ఆయన కొరకై యథార్థవంతులుగా మెలుగుగా ఉంటారో, ఎవరైతే యథార్థవంతులుగా ఆయన కొరకై సిద్ధము కలిగి ఉంటారో వారిని ఏమంటాడు తెలుసా దేవుడు? దయచేసి చూడండి, సామెతల గ్రంథం 11వ అధ్యాయం 20వ వచనం ఏమంటాడు? యెహోవాకు హేయులు యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయనకి ఇష్టలంట. పిల్లలా, ఎక్కడ ఉన్నా కానీ యథార్థమైన జీవితం కావాలి. నీ ఉద్యోగంలో నువ్వు యథార్థంగా ఉంటే దేవుడికి ఇష్టలంట. నువ్వు ఈ దేవుడికి ఇష్టమైతే నువ్వు దేవుడి కొరకు ఎదురు చూసిన బిడ్డవే. దయచేసి చూడండి పిల్లలా, ఈ భాగంలో మనం గమనిస్తే జ్ఞానైన సల్మాన్ మహారాజు అంటున్నాడు, ఏమంటున్నాడో తెలుసా? ఎవరైతే యథార్థముగా ఉంటారో వారిని దేవుడు ఇష్టపడతా ఉన్నాడంట. దేవుడు ఇష్టపడితేనే అన్ని కార్యాలు జరుగుతాయి. దేవుడు ఇష్టపడితేనే మన యొక్క జీవితాల్లో గొప్ప ఆశీర్వాదాలను దేవుడు ఇస్తాడు. ఊరికనే ఆశీర్వాదాలు కావాలంటే కాదు. వాగ్దానాన్ని ఇచ్చాడు కదా దేవుడు,
వాగ్దానాలు నెరవేరుస్తాడు, నేను ఎట్లయినా జీవించినా పర్వాలేదు అనటానికి కాదు. లేకపోతే దేవుని మందిరంలోకి నేను వస్తుంటున్నాను, దేవుని మందిరంలో కూర్చుంటున్నాను, నాకేం పర్వాలేదు అనటానికి కాదు. పిల్లల యథార్థత చాలా అవసరం. ఇక్కడ కూర్చున్న నీవు నీ మనసు ఎక్కడుందో ఒకసారి ఆలోచించి. ఇక్కడ కూర్చున్న నీవు యథార్థంగా ఏక మనసుతో నువ్వు కూర్చున్నావా ఒకసారి ఆలోచించి. ఏక మనసు చాలా అవసరం. దేవుని యొక్క వాక్యం ఏమంటుంది? ఆయన ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించారు కదా. మరి ఆత్మతో సత్యంతో ఆరాధిస్తున్నామా? ఏక మనసుతో ఆరాధిస్తున్నామా? నీ ప్రార్థనకు దేవుడు ఇష్టపడి నీ ప్రార్థనకు జవాబు ఇవ్వాలంటే దేవునికి ఇష్టడుగా ఉంటున్నావా? పిల్లరా, అందుకే రాకడ కొరలో మనం ఏం చేయాలంట? దేవుని యొక్క రాకడలో మనం చేయవలసిన కార్యం ఏంటంటే మనం యథార్థమైన జీవితం, నడుములు కట్టుకొని సిద్ధంగా ఉండాలి. యథార్థమైన జీవితంలో ఏ సమయంలో ప్రభు వచ్చినా ఎన్ని పర్యాయాలు ఆయన మనకు చెప్పాడో ఆ మాటలన్నీ కూడా జ్ఞాపకం చేసుకొని ఎప్పుడైతే సిద్ధపడి ఉంటామో అప్పుడే మనం ఆశీర్వదింపబడతాం. ఈ అధ్యాయం అంతా కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. 11వ అధ్యాయం దాదాపుగా యథార్థత 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 అనే పదాలు ఎక్కువగా 6 పర్యాయాలు ఉంటాయి. యథార్థమైన వారికి మార్గం చూపుతాడు దేవుడు. యథార్థం కలిగిన వారిని దేవుడు ఇష్టపడతాడు. యథార్థం కలిగిన వారిని నేను బలపరచదనని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. అంతేకాదు, మరి సామెతల గ్రంథంలోనే ఆ 11వ అధ్యాయంలోనే 11వ వచనంలో చూడండి ఏమంటాడు. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 11వ వచనం చూడండి ఏమంటాడు. యథార్థవంతుల దీవెన వలన పట్టణమునకు కీర్తి కలుగును. చాలండి. యథార్థవంతుల దీవెన వలన పట్టణమునకు కీర్తి కలుగును. ఆ పట్టణం అనే చోట మన ఇంటిని అని జ్ఞాపకం చేసుకోండి, మన గృహం అని ఒక్కసారి ఆలోచించేయండి. యథార్థవంతుల దీవెనలు మా గృహమునకు దీవెన కీర్తి కలుగును. ప్రియులారా, ఒకసారి ఆలోచన చేస్తే యోసేపును మనం చూస్తాం. యోసేపు ఐగుప్తు దేశం నుంచి, లేకపోతే గమనించండి, తన యొక్క తల్లిదండ్రుల దగ్గర నుంచి తన అన్నగారి చేత కొట్టబడి ఐగుప్తు దేశానికి దాసులుగా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా వ్రాయబడుతుంది. 39వ అధ్యాయం ఆదికాండంలో యోసేపు ఐగుప్తు దేశానికి, పరాయి దేశానికి దాసుడుగా వెళ్ళాడు. దాసుడిగా వెళ్ళినా కానీ అక్కడ రాయబడుతున్న మాట ఏమిటో తెలుసా అండి? యోసేపుకు యెహోవా తోడైండెను. ఎందుకు తోడుగా ఉన్నాడు యోసేపుకు దేవుడు? ప్రియులారా, గమనించండి. ఆ భాగాన్ని ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. మొదటి వచనం నుంచి దాదాపుగా మరి ఆ వచనాలన్నీ కూడా చదివితే అక్కడ రాయబడుతున్న మాట, యోసేపు పరాయి దేశంలో ఉన్నా కానీ, రాజు యొక్క గృహములో ఒక దాసుడుగా ఉన్నా కానీ యథార్థంగా జీవించాడు. యథార్థంగా జీవించాడు కాబట్టి యోసేపును బట్టి గమనించని పిల్లరా, మరి అన్ని ప్రదేశాలు కూడా కరువు ప్రాంతం అయిపోయింది, కానీ ఐగుప్తు దేశం మాత్రం కరువు ప్రాంతము కాలేదు. కారణం ఏమిటో తెలుసా? యోసేపు ద్వారా. నా ప్రేమైన వారలారా, నీ ద్వారా నీ కుటుంబం ఆశీర్వదింపబడాలి. నీ ద్వారా నీ దేశం ఆశీర్వదింపబడాలి. నీ ద్వారా నువ్వు చేసే ఉద్యోగస్తులలో ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదింపబడాలి. నీ ద్వారా ప్రతి ఒక్క బంధువు కూడా నీ బంధువు ఆశీర్వదింపబడాలి. నీ ఇంటిలో నీ పిల్లలేమి, నీ ఇంటిలో నీ భార్య ఏమి, నీ భర్త ఏమి, నీ పిల్లలేమి, ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదింపబడాలి.
ఇక్కడ గమనించనుకున్నారా, యోసేపు యొక్క యథార్థమైన జీవితాన్ని బట్టి ఆ దేశానికి కీర్తి వచ్చింది. ఐగుప్తు దేశంలో ఆహారం ఉంటున్నదట. ఐగుప్తు దేశంలో ఆహారం ఉంది. ఐగుప్తు దేశంలో ఆహారం ఉందంట. ఆహారం ఉండటానికి కారణం ఏమిటంటే యోసేపును ఆశ్రదించిన దేవుడే. నా ప్రియమైన వాళ్ళారా, ప్రభు రాకడ కొరకై నువ్వు సిద్ధంగా ఉండి, ప్రభు రాకడ కొరకై మెలకుగా ఉండి, ప్రభు రాకడ కొరకై ఎదురు చూస్తూ ఏ విధంగా ఉండాలో తెలుసా? యథార్థమైన జీవితం కలిగినప్పుడు ఆయన తప్పకుండా నీ కుటుంబాన్ని, నీ యొక్క జీవితాన్ని ఆయన ఆశీర్వదించబోతున్నాడు. యోసేపు ద్వారా ఐగుప్తు దేశం ఏ విధంగా ఆశీర్వదింపబడిందో, నీ ద్వారా నీ యొక్క కుటుంబం ఆశీర్వదింపబడాలి. అంతేకాదండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా ప్రపంచమంతటికి రక్షణ వచ్చింది. యేసు ప్రభువారు నీతిమంతుడు కాబట్టి, యేసు ప్రభువారు యథార్థవంతుడు కాబట్టి, యేసు ప్రభువారిలో ఏ పాపము లేదండి. పరిశుద్ధమైన దేవత దేవుడు. ఈనాడు సోషల్ మీడియాలో రకరకాలైన పోస్టులు పెడతా ఉన్నారు, కామెంట్లు పెడతా ఉన్నారు. యేసు ప్రభువారిని రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఇప్పుడే కాదండి, యేసు ప్రభువారు జీవించిన జీవిత కాలంలోనే యేసు ప్రభువారిని తాగుడు పోతున్నారు, యేసు ప్రభువారిని తిండిపోతున్నారు, యేసు ప్రభువారిని పాపులలో ఒక్కడన్నారు, యేసు ప్రభువారిని మరియా యొక్క కుమారుడు తల్లి ఎవరు తండ్రి ఎవరో తెలియదు అని అన్న సందర్భాలు ఉన్నాయి పిల్లరా. కానీ యేసు ప్రభువారు ఆయన పాపము లేని పరిశుద్ధమైన యథార్థం కలిగిన దేవుడు. ఆయన అందుకే ఆయన రక్తము పరిశుద్ధమైనది, ఆయన శరీరం పరిశుద్ధమైనది, ఆయన జీవితమే పరిశుద్ధమైనది. దేవుని యొక్క వాక్యం రాయబడుతుంది, యేసు ప్రభువారు మనలాగనే శోధింపబడ్డాడు, కానీ ఆయన యథార్థవంతుడు కాబట్టి ఆయన శోధనలు చేయించాడు. మనలాగనే శోధింపబడ్డాడు, కానీ ఆయన యథార్థవంతుడు కాబట్టి ఆయన శోధనలు చేయించాడు. ఈ లోకంలో ప్రియులారా గమనించండి, ఇప్పుడు మనల్ని కూడా దేవుడు ప్రశ్న వేస్తుంటున్నాడు. ఏమిటో తెలుసా? ఏ విధంగా నువ్వు సిద్ధపాటు కలిగి ఉంటున్నావు యథార్థంగా? ప్రభు రాకడ కొరకై ఎంత మాత్రం నువ్వు మెలకుగా ఉంటున్నావు? నిద్రపోయేదానికి ఎంత సమయం ఇస్తున్నావు? ఒకసారి ప్రశ్న వేసుకోండి. తినటానికి ఎంత సమయం ఇస్తా ఉన్నావు? పని చేయటానికి, ఉద్యోగానికి ఎంత సమయాన్ని ఇస్తా ఉన్నావు? సినిమా హాల్లో ఎంత సమయాన్ని ఇస్తుంటున్నావు? టీవీ దగ్గర కూర్చొని సీరియల్కు ఎంత సమయాన్ని ఇస్తుంటున్నావు? నీ దగ్గర ఉన్న సెల్ ఫోన్ను, ఆ సెల్ ఫోన్ పట్టుకొని ఎంతసేపు నువ్వు సమయాన్ని కేటాయిస్తుంటున్నావు? ఒకసారి లెక్క వేసుకుందాం. ఆ లెక్క వేసుకున్న తర్వాత ఒకవేళ మరి దేవునికి ఇవ్వవలసిన సమయము 100కి ఎంత మార్కులు? టీవీ దగ్గర కూర్చోడానికి ఎన్ని మార్కులు? సినిమా హాల్లో కూర్చోడానికి ఎన్ని మార్కులు? మాటలు, వ్యర్థమైన మాటలు మాట్లాడటానికి ఎంత సమయం? ఎన్ని గంటలు? ఎంత సమయం నిద్రపోతుంటున్నావు? ఎంత సమయము ఉద్యోగం చేస్తుంటున్నావు? పిల్లరా, వాటన్నిటి కూడా నేను ఇప్పుడేమి మీరు లెక్కలు పెట్టద్దండి, ఇంటికి వెళ్ళిన తర్వాత లెక్కలు పెట్టండి. ఆ లెక్కలలో దేవునికి ఇవ్వవలసిన సమయం ఎంత ఇచ్చావో దాన్ని కూడా రాయాలి. మాస్టర్ గారు ఏదో చెప్తున్నారని అనుకుంటున్నారేమో, జాగ్రత్త. ఒకరోజు యేసయ్య కూడా నేను లెక్కలు అడుగుతాడు. ఒకవేళ నేను మీకు చెప్పినది ఒకవేళ ఏ రకంగా ఉంటుందో కానీ ఒకటి నేను చెప్తున్నాను, పరిశుద్ధాత్మ ద్వారా మీతో నేను మాట్లాడుతుంటున్నాను. రెండవ, యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు తప్పకుండా నీకు ప్రశ్న వేస్తాడు. జాగ్రత్త.
ఎంత సమయాన్ని ఇస్తుంటున్నారు? నా ప్రేమైన వాళ్ళారా, క్రైస్తవ విశ్వాసులుగా సిద్ధపాటు కలిగి ఉండాలని, యేసు ప్రభు రాకడ కొరకు సిద్ధపాటు కలిగి ఉండాలని చెబుతుంటున్నాడు యేసయ్య. మెలకువ కలిగి ఉండాలని యేసయ్య చెప్తా ఉన్నాడు. అంతేకాదు, ఆయన రాకడ కొరకు ఎదురు చూడాలని చెప్తా ఉన్నాడు. ఎదురు చూసే సమయంలో, మెలకుగా ఉన్న సందర్భంలో ఆయన కొరకు మరి సిద్ధపాటు కలిగిన నీ జీవితం యథార్థంగా ఉందా? నడుము కట్టుకున్నావా? ఇక్కడ రాయబడుతున్న మాట బహువచనాలు మాట్లాడుతున్నాడు దేవుడు. ఏమంటున్నాడు తెలుసా? మీ నడుములు కట్టుకున్నారా? ఇంటిలో ఒకరు మాత్రమే కాదు రక్షింపబడేది, ఒకరు మాత్రమే కాదు బాప్తిస్మం పొందేది. నా ప్రేమైన వాళ్ళ ప్రశ్న వేస్తున్నాడు దేవుడు, మీ నడుములను కట్టుకున్నారా? కొన్ని గృహాల్లో మనం చూస్తాం కదండి, నేను నా ఇంటి వారును యెహోవాను సేవించదమని వాగ్దానాలు చూస్తూ ఉంటాను. ఇంకొకటి, మా ఇంటికి, మా గృహానికి అధిపతి క్రీస్తే. అబ్బా, ఎంత బాగా రాసుకుంటారో. కానీ ఎంతమంది మరి యథార్థంగా ఉంటున్నారు? ఎంతమంది యథార్థంగా ఉంటున్నారు? యథార్థమైన జీవితము రెండవ రాకడలో చాలా ప్రాముఖ్యం. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒక దైవదాసునిగా నేను చెప్తున్నాను, ఒకవేళ ఇంకా యథార్థత కోల్పోతూ ఉంటే ఆ యథార్థతను కోల్పోక ప్రభు రాకడకై సిద్ధపడదాం. రెండవదిగా ఇక్కడ యేసు ప్రభు వారు సిద్ధపాటు కలిగిన వారు, లేకపోతే మెలకుగా ఉన్నవారు, లేకపోతే యేసు ప్రభు వారి కొరకై ఎదురు చూసేవారు. నెంబర్ 1, ప్రతి ఒక్కరు కూడా నడుములు కట్టుకొనాలి. అంటే యథార్థమైన జీవితము కలిగి ఉండాలి అని ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. రెండవదిగా, యథార్థం మాత్రమే కాదు, ప్రభు రాకడ కొరకై ఎదురు చూసేవారు ఏ విధంగా ఉండాలంట? లూకా రాసిన సువార్తలోనే మనం చదివాం కదండి, 12వ అధ్యాయం 35వ వచనం. మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచుంటునీయుడి. ప్రియులారా గమనించండి, రెండు విషయాలు యేసుప్రభువు వారు చెప్పారు కదా. నువ్వు ఎదురు చూస్తున్న వ్యక్తివి కానీ మెలకుగా ఉండడం మాత్రమే కాదు, ఆయన సిద్ధపాటు కలిగిన నీవు నెంబర్ 1 నీ నడుములు కట్టుకోవాలి. ఆ నడుములు యథార్థమైన జీవితానికి సాదృశ్యంగా ఉంటున్నాయని పరిశుద్ధాత్మ దేవుడు ద్వారా మీతో మాట్లాడుతుంటున్నాను. రెండవదిగా గమనించట్లా, మీ దీపములను వెలిగించుతూ నుండుడి. అంటే ఆరిపోకూడదు. మీ దీపాలు ఎట్టి పరిస్థితిలో ఆరిపోకూడదు. అంటే చీకటి మయముగా మీ కుటుంబాలు కానీ, మన కుటుంబాలు కానీ అంధకారమైన జీవితంలో మన కుటుంబాలు ఉండకూడదు. ఇలా గమనించండి, దీపములు దేనికి సాదృశ్యం అనగా ప్రవర్తనకు సాదృశ్యం. అనగా మనము ప్రభు రాకడకు ఎదురు చూసే ప్రతి ఒక్కరూ కూడా, మెలకుగా ఉండవలసిన ప్రతి ఒక్కరూ కూడా, సిద్ధపాటు కలిగిన ప్రతి ఒక్కరూ కూడా ఏముండాలంట? ప్రతి ఒక్కరిలో కూడా యథార్థత కావాలి. రెండవదిగా ప్రియులారా గమనించండి, మనకు కావలసినది ప్రభు రాకడలో చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే మన ప్రవర్తన, మన మాటలు కానీ, మన క్రియలు కానీ. ఇక్కడేమో హల్లెలూయా స్తుతి మహిమ, ఎల్లప్పుడూ దేవునికి స్తుతులు చెల్లించడం పాట పాడతాం. బయటికి వెళ్ళిన తర్వాత నీ నోరు ఏ విధంగా మరి మాట్లాడుతుంటున్నది, ఏ విధంగా వచ్చిస్తుంటున్నది. మన నోరు చాలా జాగ్రత్తగా ఉండాలి.
అందుకే దేవుని యొక్క వాక్యము రాయబడుతుంది, మన మాటలు కొద్దిగా ఉండాలి. మన మాటలు ఏ విధంగా ఉండాలో తెలుసా? ఉప్పు వేసిన రీతిగా ఉండాలి. మన మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లల మన ప్రవర్తన చివరి వరకు కూడా, ప్రభు రాకడ వచ్చే వరకు కూడా మన ప్రవర్తనలో చాలా జాగ్రత్త కలిగి మనం జీవించాలి. ప్రభు రాకడ వస్తుందని మనకు తెలుసు, కానీ మనలో ప్రవర్తన లేకపోతే, ప్రవర్తన జీవితము మనలో లేకపోతే, యథార్థమైన జీవితం లేకపోతే, ఉన్నట్టుగా మనం లేకపోతే, మన ప్రవర్తనలో మార్పులు రాకూడదు. స్థిరమైన మనసు కలిగి ఉండాలి. ఇప్పుడు ఒక విశ్వాస జీవితం మరి యొక్క దినాల అయిపోయిన విశ్వాస జీవితాన్ని కోల్పోతుంటున్నాము. ఈడ ఉన్నంత వరకు బాగానే ఉంటున్నావు, అగ్నిలాగా మండుస్తున్నావు. బయటికి వెళ్ళిన తర్వాత ఆరిపోతుంటున్నాయేమో. నీ విశ్వాసం ఏ విధంగా ఉందో, నీ ప్రవర్తన ఏ విధంగా ఉందో. అందుకే హోషేయ గ్రంథకర్త చాలా చక్కగా రాస్తుంటున్న మాటను ఒకసారి చూడండి పిల్లరా. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం చూడండి. హోషేయ గ్రంథము 6వ అధ్యాయం. హోషేయ గ్రంథము 6వ అధ్యాయం 4వ వచనం చూడేమంటాడు? ఎఫ్రాయిము నిన్ను ఏమి నేను చేతును, యూదా నిన్ను నేనేమి చేతును. పిల్లలు ఇక్కడ చూ, తెల్లవారగానే కనబడు మేఘమును ఎగిరిపోవునట్లుగాను, ప్రాతకాలమున పడు మంచు ఆరిపోవునట్లుగాను మీ భక్తి నిలవక పోవును. ఈ ప్రవర్తన ఏ విధంగా ఉండాలంట? స్థిరంగా ఉండాలి. ప్రభు కోసమే నిలబడాలి. ప్రభునందు ప్రియులారా, ప్రభు కోసమై ఎదురు చూడాలి. ఇక్కడ చూడండి, మన భక్తి కానీ మన ప్రవర్తన కానీ ఇక్కడ ఏమంటాడంట? ఎఫ్రాయిముతో కానీ లేకపోతే యూదాతో కానీ అక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మీ యొక్క ప్రవర్తన తెల్లవారగానే కనబడు మేఘములను ఎగిరిపోవునట్లుగా ఉండకూడదు. అలాగనే గమనించని పిల్లల, ప్రాతకాలమున మరి పడుచుండు మంచు ఆరిపోవునట్లుగా ఉండకూడదు. ఉదయాన్నే మనం లేవగానే పిల్లలు గమనించండి, మరి ఎంత చక్కగా మంచు ఉంటుంది కదండి. ఆ మంచు ఎంతవరకు ఉంటుందంటే ఎండ వచ్చేంత వరకే. ఎండ రాగానే మంచు కనిపించదు. ఆవిరి కూడా అంతే, అప్పుడు కనిపిస్తుంది కానీ తర్వాత కనిపించదు. మేఘాలు కూడా అంతే, ఒక్కసారి ఆకాశంలో చూస్తూ ఉండు, స్థిరంగా ఉంటాయండి మేఘాలు, చెల్లా చెదరవుతూ ఉంటాయి. పిల్లల క్రైస్తవ బిడ్డలు కూడా చాలామంది ఇలా ఆకడే ఉన్నారు. ఏమి చేసాయండి, మాకేం చేశాడండి, అన్ని కష్టాలే అండి, పక్కవారు బాగున్నారండి, మాకు మాత్రం కష్టాలు పోలేదు. వాళ్ళైతే అభివృద్ధి పొందుతూ ఉన్నారండి, మేము అభివృద్ధి పొందలేకపోతున్నాం. వారికంటే మేము భక్తిగా ఉన్నామండి, కానీ వారికంటే మేము బాగా ప్రార్థన చేస్తామండి. ప్రార్థన చేయటం ద్వారా మాకేం ప్రయోజనం? ప్రభునందు ప్రియులారా, నీ ప్రవర్తన, భక్తి ప్రవర్తన బహు జాగ్రత్తగా ఉండాలి ప్రభు రాకడకు. అందుకే యేసయ్య అంటున్న మాట, అంతవరకు సహించిన వాడే ధన్యుడు. అంతవరకు సహించిన వాడే ధన్యుడు. మీ దీపాలు ఆరిపోకూడదు, గాలికి కొట్టబడే వ్యక్తులుగా ఉండకూడదు. మన కుటుంబాలు చీకటిమయంగా మార్చబడకూడదు. ఎప్పుడు కూడా వెలుగు సంబంధంగానే ఉండాలి తప్ప చీకటి సంబంధమైన వ్యక్తులుగా ఉండకూడదు. అందుకే అపొస్తలుడైన పౌలు సెలవిస్తున్న మాటను, చాలా చక్కగా మాట్లాడుతున్న మాటను ఒకసారి మనం చూస్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చూడండి.
ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం, మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8 మరి 9 వచనాలు చూడండి. ఏమంటాడు? మీరు పూర్వమందు చీకటే ఉంటురి, ఇప్పుడైతే వెలుగై ఉన్నారు. ఎవరి యందండ? ప్రభునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము ఏమిటంటే సమస్త విధములైన నెంబర్ 1 మంచితనము, నీతి, సత్యమును వాటితో కనబడును గనుక ప్రభువుకేది ప్రీతికరమైన దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనవలెను. పిల్లలు గమనించండి, 11వ వచనంలో చాలా స్పష్టంగా నిష్ఫలమైన అంధకార క్రియలలో పారివాలై ఉండక వాటిని ఖండించుడి. క్రైస్తవ బిడ్డలు ఏ విధంగా ఉండాలంట? పాపాన్ని ఖండించే వ్యక్తులుగా ఉండాలి. చీకటి సంబంధమైన క్రియలను ఖండించేవారిగా ఉండాలి. అపవాది క్రియలను ఖండించేవారిగా ఉండాలి. వెలుగు సంబంధమైన కార్యాలే మనం చేయాలి. వెలుగు సంబంధమైన ప్రవర్తనే మనం ప్రవర్తించాలి. గమనించండి పిల్లారా, చీకటి అంటే కొంతమందికి ఇష్టం. ఎవరికండి? పాపం చేసే వాళ్ళకి ఇష్టం. వెలుగు అంటే మన అందరికీ ఇష్టమే, కొంతమందికి ఇష్టం ఉండదు. ఎందుకంటే ఈ వెలుగు ఎప్పుడెప్పుడు రాత్రిగా అవుతుందా అని. దొంగతనం చేసేవాడు రాత్రి కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. వ్యభిచారం చేసే వ్యక్తులు చీకటి సంబంధమైన మరి అంధకారానికి ఇష్టపడుతూ ఉంటారు. మనం అలాంటి వారికి కాదు కదా. మన ప్రభు ఏమంటున్నాడు? మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో మనం చూస్తే, మీరు లోకానికి వెలుగై ఉన్నారు, చీకటి కాదు మీరు. మీ ప్రవర్తన ఏ విధంగా ఉండాలో తెలుసా? వెలుగుమయముగా ఉండాలి. వెలుగుమయముగా ఉండాలని చాలా చక్కగా మాట్లాడుతున్నాడు. ప్రియులారా, మనము అక్కడ ఒక కాలు ఇక్కడ ఒక కాలు పెట్టే రీతిగా చంచలమైన మనస్సు కలిగిన వారుగా ఉండకూడదు. స్థిరమైన మనస్సు కలిగిన వారుగా మన ప్రవర్తన ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఇలా గమనించండి, ఎప్పుడైతే మరి దేవుని యొక్క వాక్యానికి మనం లోబడతామో, ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపుతామో, పిల్లరా దేవుని రాకడకే మనం సిద్ధపడతాము. ఆయన ఎప్పుడు వచ్చినా సరే మనం ఆయనతో ఎత్తబడడానికి సిద్ధపడాలి. అందుకే కాబట్టి మనం వెలుగు సంబంధమే కానీ చీకటి సంబంధం కాదు. తెస్సలోనికై పత్రికలో చూడండి, అపొస్తలుడైన పౌలు తెస్సలోనికై రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఏమన్నాడు? మీరందరూ కూడా, మనమందరం కూడా వెలుగు సంబంధులము, పగటి వారమై ఉన్నాము. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. ఖచ్చితంగా దేవుడు మాట్లాడుతుంటున్నాడండి. మన ప్రవర్తన ఎప్పుడు కూడా వెలుగుగానే ఉండాలి. మన ప్రవర్తన ఎప్పుడు కూడా యథార్థంగానే ఉండాలి. అంతలో కనబడి అప్పుడు మాయమైపోయే మేఘం లాంటిది జీవితం కాదు మనకి. పిల్లలు గమనించండి, మన ప్రవర్తన బహు జాగ్రత్తగా ఉండాలి. దయచేసి చూడండి పిల్లరా, పరిశుద్ధ లేఖన భాగంలో చాలా స్పష్టంగా అపొస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు. మనం వెలుగు సంబంధులమే కానీ చీకటి సంబంధులమైన వారం కాదు, రాత్రి వారం కాదు, మనం పగటి వారమే. పగటి వారైతే ఆయన రాకడ కొరకై మనం సిద్ధపడతాం. పరిశుద్ధమైన జీవితం కలిగిన వారమైతే ఆయన యొక్క రాకడ కొరకై మెలకుగా ఉంటాం. ఆయన రాకడ కొరకై మన జీవితాలను మరి ఎదురు చూస్తాం. ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నామా? నా ప్రభు కోసమై నేను ఎల్లప్పుడూ కూడా ఎదురు చూడాలి. నా సమయమంతా కూడా దేవుని కొరకై కేటాయించాలి. నా దేవునితో సంబంధం కలిగి ఉండాలి. మెలకువ కలిగి నా జీవితం కలిగి ఉండాలి. రాత్రికాల సమయంలో ఉదయాన్నే మామూలుగా నేను 3 గంటలకు లేచి నా దినచర్య ప్రార్థనలో గడపడం. ఈరోజు ప్రార్థన చేసుకొని, రాత్రి కాలం ప్రార్థన చేసుకొని
ఇక ఉదయాన్నే 3 గంటలకే లేయాలి. ఎందుకో శరీరం అలా అలసిపోతూ ఉంది. శరీరం అంతా మరి ఒక రకమైన బాధగా ఉంది. లేవలేకపోయాను. కానీ నువ్వు లేవకుండా ఉంటావా? నువ్వు రాత్రి ప్రార్థన చేసావు కదా 3 గంటలకని. దేవుడు ఏం చేశాడు తెలుసా? ఒక చీమను పంపించి నా కంటిని కుట్టేసేసి. చూడండి ఎంత లావాసం. ఇంకంతే, నిద్ర రాలేదండి. ఇంకా ఎంత బాధపడ్డానో తెల్లవారుచాల. ఆ చిన్న చీమ వచ్చి కుట్టి చాలా నొప్పిగా ఉండి ఇక పండుకునేటానికి కూడా నా శరీర బలహీనతను నేను మర్చిపోయాను. అప్పుడు నేను ప్రార్థన చేస్తున్నా, ప్రభా నిజమేనైనా నేను నీ దగ్గర చెప్పాను 3 గంటలకు లేయాలని. నా యొక్క శరీర బలహీనత ద్వారా నేను లేవలేకపోయాను. నన్ను లేవటానికి ఒక చిన్న జీవిని పంపించావు కదయ్యా, నన్ను క్షమించిన, నాకు బుద్ధి చెప్పటానికి. ప్రియులారా గమనించండి, ప్రభు రాకడ కొరకై మనం సిద్ధపడి ఉండాలండి. ఏ సమయమున ఆయన రాకడ వస్తుందో తెలియదు. కాబట్టి ఎప్పుడు కూడా మన ప్రవర్తనలో చంచలమైన జీవితం ఉండకూడదు. మనం యథార్థంగా జీవించాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. మనం యథార్థతే మన కుటుంబానికి ఆశీర్వాదం. మన యథార్థతే మన కుటుంబానికి, మన పిల్లలకు ఆశీర్వాదం. మన యథార్థతే మన ఉద్యోగంలో దేవుడు గొప్ప కార్యం చేయడానికి సిద్ధంగా ఉంటున్నాడు. కాబట్టి యథార్థమైన జీవితంతో ప్రభు రాకడ కొరకై మనం సిద్ధపడదాం. ఆయన రాకడ కొరకై మన ప్రవర్తనలో మార్పు లేకుండా ప్రభు కోసమై జీవిస్తాం. దయచేసి తల వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేస్తాం. దయచేసి తలలు వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థిస్తాం. అందరూ తలలు వంచండి, కళ్ళు మూయండి. అడుగుదాం, ప్రభా నాకు సిద్ధపాటు దయచే ప్రభా, ప్రభా నాకు సిద్ధపాటు దయచే ప్రభా అని అడుగుదాం. ప్రభా నేను నీ కొరకై ఎదురు చూడాలి ప్రభా, యథార్థమైన జీవితము నేను కలిగి ఉండాలి ప్రభా అని అడుగుదాం. ఒకవేళ ఇంకా నీలో యథార్థత లేకపోతే ఇప్పుడే దేవుని సన్నిధానంలో అడుగుదాం. నీ ద్వారా నీ కుటుంబం ఆశీర్వదింపబడాలి, నీ ద్వారా నీ పిల్లలు ఆశీర్వదింపబడాలి, నీ ద్వారా నీ భర్త ఆశీర్వదింపబడాలి, నీ ద్వారా నీ యొక్క భార్య ఆశీర్వదింపబడాలి, నీ ద్వారా నీ తల్లిదండ్రులు ఆశీర్వదింపబడాలి. యోసేపు ఐగుప్తు దేశంలో మరి దాసుడుగా ఉన్నప్పుడు అతడు యథార్థమైన జీవితాన్ని బట్టి ఆ దేశము ఆశీర్వదింపబడింది. ఆ దేశములో మరి ఆహారం అనే కొరత లేకుండా దేవుడు ఆశీర్వదించాడు. నా ప్రియ సహోదరి సహోదర, ఇది మంచి సమయం, అనుకూలమైన సమయం, రక్షణ కలిగిన దినం. కాబట్టి ఇప్పటికైనా ఒకవేళ సిద్ధపాటు నీలో లేదేమో ప్రభు రాకడ కొరకై, మెలకుగా లేవేమో ప్రభు రాకడ కొరకై, ప్రభు రాకడ కొరకై ఎదురు చూడటం లేదేమో, ఈరోజే మంచి సమయం. కాబట్టి నీ పాపాలు ఒప్పుకో. ప్రభా నా కుటుంబం ఆశీర్వదింపబడాలి నైనా, ప్రభా నా జీవితంలో గొప్ప కార్యములు చేయనైనా, దేవా నీ సన్నిధి మాతో ఉంచు ప్రభా, దేవా నీ సన్నిధి మాతో ఉంచు ప్రభా అని నీ నోరారా దేవుని సన్నిధానంలో అడుగు. ఆయన తప్పకుండా ఆయన నీ నోటిని నువ్వు బాగుగా తెరిచినప్పుడు ఆయన నింపటానికి సిద్ధంగా ఉంటున్నాడు. నీ బలహీనత ఏదైనా సరే, నీ బాధ ఏదైనా సరే, నీ యొక్క కష్టం ఏదైనా సరే దేవుని సన్నిధానంలో అడుగు. సమస్తాన్ని ఆయన సమకూర్చి నడిపించే దేవుడు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మా జీవాధిపతివైన నమ్మకం కలిగిన దేవా, అవును దేవా, నీ రాకడ కొరకై మేము ఎదురు చూసే బిడలుగా, దేవా మెరుపు కలిగిన బిడలుగా, దేవా మా తండ్రి సిద్ధపాటు కలిగిన వ్యక్తులుగా మా తండ్రి మమ్మల్ని చేసి నైనా యథార్థమైన జీవితంతోనూ నేను చక్కటి ప్రవర్తనతోనూ మా జీవితాలు ఉండటానికి నీ కృపను మాకు దయచేయమని. దేవా చేరువచ్చిన నీ బిడలు ఒకవేళ ఏ సమస్య చేత, ఏ బలహీనత ద్వారా కృంగిపోతుంటున్నారో, అవును ప్రభా
మా తండ్రి మాలో యథార్థత లేదు నాయనా అని వారి పాపాలు ఎవరైతే ఒప్పుకుంటున్నారో ఇప్పుడే మా తండ్రి వారి మీద నీ పరిశుద్ధమైన రక్తాన్ని ప్రోక్షీకరించి మీ బలమైన హస్తాన్ని వారి మీద ఉంచి నైనా నీ బిడ్డలను ఒక్కొక్కరిని మీరు దీవించి బలపరచమని మీకే కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ యేసు నామమున నడుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రాలు. ఎవరైనా